వీడియోలో మనము వంకాయ ఉప్పుకాయ ఎలా తయారు చేసుకోవాలి అని తెలుసుకుందాం. గుత్తి వంకాయ, సన్నగా తరిగిన ఆనియన్స్, ఇంకా చింతపండు, రెడ్ చిల్లీస్, ఎండి కొబ్బరి, ధనియాలు ఇవన్నీ ఫస్ట్ గ్రైండ్ చేసుకోవాలి. కొన్ని ధనియాలు తీసుకోండి, మరి ఎక్కువగా కాకుండా. ఒక 15 రెడ్ చిల్లీస్ తీసుకున్నాను నేను. కొంచెం సాల్ట్ టేస్ట్కి సరిపడా ఫస్ట్ గ్రైండ్ చేసుకోవాలి. దాని తర్వాత ఆనియన్ యాడ్ చేసి పల్స్ ఇవ్వాలి. కొంచెం షుగర్ యాడ్ చేశాను అంతే, ఒక 1/2 టేబుల్ స్పూన్. ఈ విధంగా కొంచెం గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఒక బాండీలో ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యూస్ చేశాను. ఆయిల్ హీట్ అయ్యేలోపు మనము బ్రింజల్స్ని ఆ స్టఫింగ్ చేసుకున్నాం కదా, దాంతో ఫిల్ చేసుకోవాలి. ఇలా 4 భాగాలుగా ఇలా కట్ చేసుకొని దాంట్లో మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఉంది కదా, అది పెట్టుకోవాలి. అలాగా ఇవన్నీ మనం రెడీ చేసేలోపు ఆయిల్ కొంచెం హీట్ అవుతుంది. ముందుగా కట్ చేసుకుంటే బ్రింజల్ అనేది నల్లగా అయిపోతుంది. అందుకని మనం ఆయిల్ పెట్టుకున్న తర్వాతనే కట్ చేసుకొని ఆ స్టఫింగ్ అనేది పెట్టుకుందాము. ఇప్పుడు పోపు దినుసులు అన్నీ యాడ్ చేసిన తర్వాత మనం ముందుగా స్టఫింగ్ పెట్టుకున్న బ్రింజల్ ఉంది కదా, గుత్తి వంకాయని ఈ విధంగా మనం పెట్టుకోవాలి ఆయిల్లో. ఈ కర్రీ మొత్తం లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. ఇలా ఈ విధంగా మనము అన్ని సైడ్స్ చక్కగా బాయిల్ అయ్యేలాగా మనం తిప్పుకోవాలి. లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి. మనం ఇప్పుడు ఇంకొక సైడ్ బాయిల్ చేసుకుందాము, ఫ్రై చేసుకుందాం ఇంకొక సైడ్. ఈ విధంగా మాడకుండా చక్కగా అన్ని సైడ్స్ చక్కగా ఉడికేలాగా చూసుకోండి. ఒకవేళ మాడుతుంది అనిపించినా లేదా ఇంకా ఉడకలేదు అనిపిస్తే జస్ట్ వాటర్ కొన్ని స్ప్రింకిల్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఆల్మోస్ట్ మొత్తం బాయిల్ అయిపోయింది. ఇప్పుడు కొంచెం మనకి స్టఫింగ్ మిరప్పొడి అది ఉంది కదా, అది మిగిలిపోయింది కూడా మనం ఇక్కడ ఫ్రై చేసుకుందాము. ఇది ఏంటంటే రైస్లోకి మనము గ్రేవీలాగా కలుపుకోవచ్చు అన్నమాట. సో ఇది ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత లాస్ట్లో యాడ్ చేయాలి. ఇంకా చూడండి, చక్కగా ఉడికిపోయింది. కొన్ని వాటర్, ఆ మిరప్పొడిలో కొన్ని వాటర్ యాడ్ చేసి ఒక 2 మినిట్స్ అలా ఫ్రై అయిన తర్వాత ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఈ కర్రీ చాలా బాగుంటుంది, చాలా ఈజీ ప్రాసెస్. అన్నంలోకి బాగుంటుంది. దీనికి కాంబినేషన్ ముద్దపప్పు అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.